నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చెక్ బౌన్స్ కేసులో మనకు నోటీసు వస్తే మనము ఖచ్చితంగా ఆ నోటీస్కి రిప్లై ఇవ్వాలా? చట్టం ఏం చెప్తుంది? సో మిత్రులారా, సాధారణంగా ఎవరైనా సరే మనకు సివిల్ వివాదాలలో నోటీసును పంపించే అవకాశం ఉంటుంది. సివిల్ వివాదాలు అనంటే భూమికి సంబంధించిన వివాదాలు, మనీ మ్యాటర్లు, వివాహాలకు సంబంధించిన ఇష్యూస్లలో ఎవరైనా మనకు నోటీస్ పంపిస్తే ఆ నోటీస్కి మనము రిప్లై ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వడం అనేది ఒక బాధ్యతగా ఫీల్ అయితే ఖచ్చితంగా నోటీస్ అందుకున్న వ్యక్తి అందులో అంశాలను పూర్తిగా చదివి ఆ అంశాలకు వ్యతిరేకంగానో లేకపోతే ఆ అంశాలను ధృవీకరిస్తూ త్రూ మరొక అడ్వకేట్ ద్వారా రిప్లై నోటీసు పంపించవచ్చు. అయితే ప్రతి అంశంలో అవతల వ్యక్తికి లీగల్ నోటీస్ పంపించాలన్న నిబంధన ఏమీ లేదు. ఉదాహరణకు భూమికి సంబంధించిన విషయం కావచ్చు, మనీ రికవరీకి సంబంధించిన విషయం కావచ్చు, లేకపోతే నేను డివోర్స్ ఇచ్చేస్తున్నానని చెప్పి వివాహాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, వీటిలో ఏ చట్టంలో కూడా మ్యాండేటరీగా అవతల వ్యక్తికి నోటీస్ పంపించాలన్న నిబంధన ఏమీ లేదు. కానీ ఎన్ఐ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, చెక్కు బౌన్స్ కేసులో మాత్రము ఖచ్చితంగా అవతల వ్యక్తికి నువ్వు తీసుకున్న డబ్బులకు గాను మీరు చెక్కుని జారీ చేశారు, ఆ చెక్కు నేను బ్యాంకులో వేశాను, ఆ చెక్కు చెల్లుబాటు కాలేదు, మీకు చివరిసారిగా ఒక 15 రోజుల సమయం ఇస్తున్నాను, ఆ 15 రోజుల లోపు నాకు రీపేమెంట్ చేయండి అని చెప్పి లీగల్ నోటీస్ ఖచ్చితంగా సెక్షన్ 142 ఆఫ్ బి కింద పంపించాల్సిందే. నోటీసు పంపించకపోతే చెక్కు బౌన్స్ కేసు చెల్లుబాటు కాదు. నోటీసు పంపించకుండా చెక్కు బౌన్స్ కేసులో డైరెక్ట్గా మనము చెక్కు బౌన్స్ కేసు ఫైల్ చేయడానికి అవకాశమే ఉండదు. కాబట్టి చెక్కు బౌన్స్ కేసులో నోటీస్ కంపల్సరీగా పంపించాలి. ఒకవేళ చెక్కు బౌన్స్ కేసులో నోటీస్ వస్తే మనం రిప్లై ఇవ్వాలా అని అంటే ఆ చెక్ మిస్ప్లేస్ అయిందా, లేకపోతే లాస్ట్ అయిందా, పోగొట్టుకున్నామా, లేదా స్టోలెన్ జరిగిందా, దొంగతనం జరిగిందా, ఆ చెక్కును దొంగలించారా అనే అంశాలు మీరు నిజంగా ఆ చెక్కును ఆ రకంగా పోగొట్టుకొని ఉంటే రిప్లై ఇస్తూ, బాధ్యతగా రిప్లై ఇస్తూ సమాధానం చెప్పే అవకాశం కూడా మీకు ఉంటుంది. కాబట్టి రిప్లై అనేది బాధ్యత, అది ఖచ్చితమైనటువంటి నిబంధన కాదు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.